హలో వీవర్స్, ఈరోజు వీడియోలో మనము పాత డ్రెస్తో కొత్త డ్రెస్ని ఎలా డ్రాఫ్ట్ చేసి కట్ చేయాలో చూద్దాము. దానికోసం నేను కాటన్ డ్రెస్ మెటీరియల్ తీసుకుంటున్నాను. జార్జెట్, షిఫాన్, నెట్ ఇలాంటి ఏ మెటీరియల్తోనైనా డ్రాఫ్ట్ చేయొచ్చు. కానీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను కాటన్ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ డ్రెస్ కస్టమర్ మెజర్మెంట్ డ్రెస్. దీని ప్రకారం మనము డ్రెస్ని ఈరోజు డ్రాఫ్ట్ చేసి కట్ చేసి అండ్ స్టిచ్ కూడా చేసేస్తాము. ఈ డ్రెస్ మెటీరియల్ని డ్రాఫ్ట్ చేద్దాము. అయితే మనము డైరెక్ట్ డ్రెస్ మెటీరియల్ మీద అన్నా చేయొచ్చు, లేకుంటే కాటన్ లైనింగ్ మీద అన్నా చేయొచ్చు. కాటన్ లైనింగ్ అయితే 1-2 అవర్స్ నానబెట్టి సరిగ్గా ఐరన్ చేసిన తర్వాతనే దాని మీద డ్రాఫ్ట్ చేయాలి. అయితే ఐరన్ చేయడం కంపల్సరీయా అంటే ఎస్. ఇది వేరే డ్రెస్ యొక్క లైనింగ్. చూడండి, ఇది ఎంత స్టిఫ్గా ఉంది అండ్ దీని మీద చాలా ముడతలు కూడా ఉన్నాయి. సో దీని మీద డ్రాఫ్ట్ చేస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఫోల్డింగ్స్ వస్తాయి డ్రెస్ మీద. సో అందుకే ఐరన్ చేయాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను లైనింగ్ క్లాత్ మీద డ్రాఫ్ట్ చేస్తున్నాను. సో దీనిని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన లైనింగ్ మీద మెజర్మెంట్ డ్రెస్ని పెట్టుకోవాలి. అయితే ఈ డ్రెస్ని రివర్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెజర్మెంట్ డ్రెస్ ప్రకారము ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ యొక్క డీప్ ఎంత ఉందో అది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత సీమ్ అలవెన్సెస్ 0.5ని కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ని మార్క్ చేయడానికి మెజర్మెంట్ డ్రెస్ని సరిగా ప్రెస్ చేసి, అంటే అది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండేలాగా ప్లేస్ చేసి షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ లైన్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్స్ని జాయిన్ చేయాలి. అంటే షోల్డర్ స్లోప్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన ఈ షోల్డర్ విడ్త్కి సీమ్ అలవెన్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. దీని తర్వాత ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. అయితే ఈ మెజర్మెంట్ డ్రెస్ని బయటికి లాగి సీమ్ అలవెన్స్తో పాటు ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ డ్రెస్ యొక్క సైడ్ని మార్క్ చేసుకోవాలి. అంటే చెస్ట్, వేస్ట్ అండ్ హిప్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ మెజర్మెంట్ డ్రెస్కి ఇవి మెజర్ చేస్తూ మార్క్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ బాడీ ఫిట్ డ్రెస్ కాబట్టి. ఇక్కడ డ్రెస్ సైడ్ ఓపెనింగ్ ఎక్కడ ఉందో అక్కడ జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి. ఈ డ్రెస్ సైడ్ ఓపెనింగ్ నుంచి బయటి వైపుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మనము సైడ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి యూస్ చేస్తాము. ఈ 1 ఇంచ్ మార్కింగ్ను డ్రెస్ కింది వరకు మార్క్ చేసుకొని దాని మీద లైన్ని డ్రా చేసుకోవాలి. దీని తర్వాత డార్ట్ని మార్క్ చేసుకోవాలి. అయితే ఈ డ్రెస్కి డార్ట్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ఉంది, దాదాపు 1 ఇంచ్ ఉంది. సో మనము ఎక్స్ట్రా 1 ఇంచ్ని మార్క్ చేసి ఆర్మ్ హోల్ నుంచి ఎక్స్టెండ్ చేసిన పాయింట్ మీదుగా డ్రెస్ ఓపెనింగ్ వరకు లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా కింది వరకు లైన్ని కంటిన్యూ చేయాలి. దీని తర్వాత మనం మార్క్ చేసి పెట్టుకున్న నెక్ అండ్ ఆర్మ్ హోల్ కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఆర్మ్ హోల్ కోసము డ్రాఫ్ట్ చేద్దాము. మనం మార్క్ చేసిన పాయింట్ నుంచి అడ్డంగా ఒక లైన్, షోల్డర్ దగ్గర నుంచి నిలువుగా ఇంకొక లైన్ను డ్రా చేసుకోవాలి. అండ్ సీమ్ అలవెన్సెస్ని కూడా డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్కి కూడా రిఫరెన్స్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. అయితే ఇక్కడ నెక్ షేప్ని కొంచెం బ్రాడ్ చేయడానికి నెక్ డెప్త్ దగ్గర డ్రా చేసిన లైన్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్కి లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేస్తున్నది ఫ్రంట్ నెక్. ఇదే విధంగా బ్యాక్ నెక్ని కూడా కొంచెం బ్రాడ్ చేయడానికి కింద లైన్కి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్టెండ్ చేసి షోల్డర్ నుంచి ఎక్స్టెండ్ చేసిన పాయింట్కి లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. మీరు కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా స్క్వేర్ షేప్లోనే వదిలేయచ్చు, లేకుంటే ఇంకా ఏ షేప్లోనైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్ నెక్ని కూడా యూ షేప్లో డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కంటిన్యూ చేస్తాము.
ఆర్మ్ హోల్కి రిఫరెన్స్ లైన్ డ్రా చేసాం కదా, అక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేసి దాని మీద 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేటప్పుడు ఎక్స్టెండ్ చేసిన 1 ఇంచ్ టచ్ అవుతూ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కర్వ్ కోసము ఆర్మ్ హోల్ లెంత్ని హాఫ్లో డివైడ్ చేసి లోపలికి 1/2 ఇంచ్ ఎక్స్టెండ్ చేయాలి. తర్వాత షోల్డర్ నుంచి ఎక్స్టెండ్ చేసిన పాయింట్కి పర్పెండిక్యులర్ లైన్ మీద నుంచి 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఆ పాయింట్ని కూడా టచ్ అవుతూ ఆర్మ్ హోల్ కర్వ్ని కంటిన్యూ చేయాలి. మీకు ఒకవేళ ఈ చూపించిన ప్రాసెస్ కన్ఫ్యూజన్గా అనిపిస్తే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనే దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రిఫరెన్స్ కోసము దాన్ని చూసి మీరు డ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించండి, ఈ మెజర్మెంట్ డ్రెస్కి ఎక్కడైతే స్టిచ్ లైన్ ఉందో అక్కడ మార్క్ చేసి లైన్ని డ్రా చేస్తున్నాను. మనము స్టిచ్ చేసేటప్పుడు ఈ లైన్ మీదనే స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఈ డ్రెస్కి లెంత్ యొక్క ఎడ్జ్ని ట్రిమ్ చేయడానికి ఫస్ట్ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ లైన్ ఎడ్జ్ నుంచి పై వైపుకి 1 ఇంచ్ని మార్క్ చేసుకొని లైన్ మధ్యలో నుంచి మార్క్ చేసిన 1 ఇంచ్ వరకు కర్వీగా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఈ డ్రాఫ్ట్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ డబల్ ఫోల్డ్ చేసి ఉంది, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కలిసి ఉన్నాయి. సో ఫస్ట్ మనము ఏదైతే చిన్న నెక్గా ఉంటుందో దాన్ని కట్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ నెక్ నుంచి ఫస్ట్ కట్ చేసుకొని తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఈ డ్రాఫ్ట్లో బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్స్ మిగిలిపోయాయి, వీటిని కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేయాలంటే ఈ 2 లేయర్స్ నుంచి ఫస్ట్ ఒక లేయర్ని తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, సో ఇక్కడ బ్యాక్ నెక్ని కట్ చేయలేము. మనం తీసేసిన వేరే లేయర్ని దీని మీద పెట్టేసి బ్యాక్ నెక్ యొక్క డెప్త్ని మార్క్ చేసుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత జాగ్రత్తగా బ్యాక్ నెక్ షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కింద లేయర్ కట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ మనకు స్లీవ్ డ్రాఫ్టింగ్ మిగిలిపోయింది, దానికోసము డ్రెస్ కట్ చేయగా మిగిలిపోయిన పార్ట్లో స్లీవ్ని డ్రాఫ్ట్ చేద్దాము. దానికోసం మెజర్మెంట్ డ్రెస్ యొక్క స్లీవ్ ఎంత ఉందో దానిని మెజర్ చేసుకొని ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్సెస్తో పాటు స్లీవ్ లెంత్ని ఈ లైనింగ్ క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న పాయింట్స్ నుంచి అడ్డంగా పైన ఒక లైన్ కింద ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత స్లీవ్ ఎడ్జ్ రౌండ్ని మెజర్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు స్లీవ్ ఎడ్జ్ రౌండ్ 7 ఇంచెస్ వచ్చింది, ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్తో పాటు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ ఎడ్జ్ హైట్ ఎంత ఉందో మెజర్ చేసి మార్క్ చేసుకోవాలి. నాకు 2.5 ఇంచెస్ వచ్చింది. తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూసిన విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. మెజర్ చేసేటప్పుడు సీమ్ అలవెన్స్తో పాటు మెజర్ చేసి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది స్లీవ్ హైట్ నుంచి స్లీవ్ ఎడ్జ్ హైట్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. అయితే బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ 1/2 ఇంచ్ లోపల నుంచి వస్తుంది. దానిని డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ స్లీవ్ డ్రాఫ్ట్ని కట్ చేసుకోవాలి. మనం డ్రాఫ్ట్ చేసిన ఈ స్లీవ్ అండ్ మెజర్మెంట్ డ్రెస్ యొక్క ఆర్మ్ హోల్ లెంత్ సేమ్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనకు ఎగ్జాక్ట్గా వచ్చింది, అంటే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్. ఇప్పుడు రెడీ అయిపోయిన లైనింగ్ ప్యాటర్న్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి 1-1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని వదిలేస్తూ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్స్ని పెట్టేసి పిన్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. డ్రెస్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేయడానికి రెడీ అయిపోయాయి. ఇక్కడ మనం ముందు స్లీవ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ చేద్దాము. దానికంటే ముందు స్లీవ్ యొక్క కర్వ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్లీవ్ ప్యాటర్న్ని పెట్టేసి
కింద ఎడ్జ్ని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా స్లీవ్ ప్యాటర్న్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ స్లీవ్కి ఫ్రంట్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రెస్ యొక్క ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుందాం. దానికంటే ముందు లైనింగ్ ఎడ్జ్ని వీడియోలో చూసిన విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దానికోసము మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి అనేసి ఓన్లీ లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ కింద ఎడ్జ్ రెడీ అయిపోయిన తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ట్రిమ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని మార్క్ చేసి స్టిచ్ చేయాలి. మార్క్ చేయడానికి ఆర్మ్ హోల్ కర్వ్ నుంచి డ్రెస్ ఓపెనింగ్ పాయింట్కి మిడ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మిడ్ పాయింట్ నుంచి అడ్డంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీద 1 ఇంచ్ సీమ్ అలవెన్సెస్ వదిలేసి దీనికి మిడ్ పాయింట్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మిడ్ పాయింట్ నుంచి నిలువుగా ఒక లైన్ని డ్రా చేసుకొని ఈ లైన్కి రెండు వైపులా 0.25 మార్క్ చేసుకొని డాట్ని డ్రా చేసుకోవాలి. అయితే ఈ డాట్ లెంత్ 5 ఇంచెస్ ఉంటుంది. ఈ ఫ్రంట్ పార్ట్కి రెండో వైపు కూడా డాట్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే రెడీ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ బయా స్ట్రిప్తో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ లైన్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బయా స్ట్రిప్ ఎలా రెడీ చేయాలో దీనికోసము ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. డౌట్ ఉన్న వాళ్ళు రిఫర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ లైన్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ షోల్డర్స్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తిరగలు పెట్టేసి షోల్డర్స్ దగ్గర స్టిచ్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర స్లీవ్ని పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ని కలుపుతూ సైడ్న స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ని 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ వదిలేసి వేసుకోవాలి. ఈ స్టిచ్ సైడ్ ఓపెనింగ్ వరకు మాత్రమే వేసుకోవాలి. డ్రెస్ యొక్క సైడ్ పార్ట్ని స్టిచ్ చేయడానికి ఫస్ట్ పైన ఉన్న క్లాత్ని 2 ఫోల్డ్స్ లోపలి వైపుకు చేసి క్లాత్ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత అవతలి వైపు ఉన్న క్లాత్ని కూడా 2 ఫోల్డ్స్ బయట వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది డ్రెస్ యొక్క కింద నుంచి చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ కంటిన్యూ చేయాలి. నీట్ ఫినిషింగ్ కోసం ఫోల్డింగ్ ఎడ్జ్లో కూడా స్టిచ్ని వేసుకోవాలి. దీనితో మన డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీటెడ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. ఇక్కడ చూడండి, ఇది పైన మెజర్మెంట్ కోసం ఇచ్చిన డ్రెస్. దీన్ని తీసేస్తే మనం స్టిచ్ చేసిన డ్రెస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.